హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక మంచి ఆసక్తికరమైన మొక్క గురించి తెలుసుకుందాము. ఈ చూస్తున్నారుగా, ఇక్కడ ఒక తీగలాగా ఉంది కదా, దీనిలో అన్ని గింజలు ఉన్న ఎరుపు రంగులో. వీటిని గురువింద గింజలు లేదా గురిజ గింజలు అని పిలుస్తారు. ఈ ఈ గింజల మీద చాలా సామెతలు ఉన్నాయండి. గురువింద చెంద అని అంటాము, లేకపోతే గురువింద తన నలుగు ఎరగదని చెప్తాము. ఎవరైతే ఎదురువారిని విమర్శిస్తారో తన యొక్క లోపాలను తెలుసుకోరనే ఉద్దేశంలో చాలా సామెతలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో దీన్ని గురిజ అని కూడా పిలుస్తారు. బంగారాన్ని తూస్తారనమాట ఆ కొన్ని ప్రాంతాల్లో ఈ గింజను వాడి. అందుకోసమే గురిజ ఎత్తు బంగారం ఇస్తామనే ఒక సామెత కూడా ఉంది. ఈ బంగారాన్ని గురిజతో తూస్తారనమాట, చేస్తారు. కాకపోతే ఈ గింజలు చాలా పాయిజనస్ అండి, డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. తీసుకుంటే చాలా ప్రాణాపాయం సంభవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో ఆబ్రిన్ అనేటువంటి ఒక ఆల్కలైడ్ టాక్సిక్ పదార్థం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆకులు మాత్రం పేస్ట్ చేసి మనము గాయాల మీద రాస్తే గాయాలు తగ్గిపోతాయి. కట్స్ కానీ గాయాల మీద తగ్గిపోతుంది. చర్మ వ్యాధులు అంటే ల్యూకోడెర్మా, బొల్లి అలాంటి చర్మ వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ గింజలను పేస్ట్ చేసి గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా తలకు రాసుకుంటుంటారు అనమాట. అంటే ఏమైనా తల ఆరోగ్యానికి శుభ్రం చేసుకోవడానికి రాసుకుంటారు, ఒక షాంపూ లాగా, లేదా దానికి ఒక న్యూట్రియంట్ లాగా రాసుకుంటారు. అంతేకాకుండా ఆయిల్ కూడా తీస్తారు. గింజ నుంచి ఆయిల్ తీసి హెయిర్ ఆయిల్ లాగా వాడుతుంటారు గిరిజన ప్రాంతాల్లో. అది కూడా మంచి హెయిర్ ఆయిల్ లాగా ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా దీంతో పాటుగా వేర్ల కషాయం, అంటే వేర్లను మరిగించి నీటిలో ఆ కషాయాన్ని తీసుకున్నట్లయితే దగ్గు కానీ, ఆస్మా కానీ, బ్రాంకైటిస్ లాంటి అన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ కషాయం వల్ల లివర్ కూడా శుభ్రపడుతుంది. మనకి లివర్ సిరోసిస్ లాంటి ప్రాబ్లమ్స్